ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడటానికి మరొక మంచి సమయాన్ని మనకు అనుగ్రహించారు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో మనం ఒకసారి చదవటం ప్రారంభించినప్పుడు అక్కడ ఒక సందర్భాన్ని మనం చూడగలుగుతాం. భూమి మీదనే అపవాది మరి ఎలా మనుషుల్ని మాయ చేస్తూ ఉన్నాడో, మరి అపవాదికి భూమి మీద అధికారం ఇవ్వబడి ఉన్నదని గత పాఠంలో మనం నేర్చుకున్నాం. అయితే ఈ అపవాది భూమి మీదనే ఉంటున్నాడా, లేకపోతే పరలోకానికి కూడా వెళ్తున్నాడా అని మనం ఆలోచించినప్పుడు ఆ 7వ వచనంలో ఈ దుష్టుడు, ఈ అపవాది మరి దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా కూడా మనకు కనపడుతూ ఉన్నది. అక్కడ దేవుడే అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద అటు ఇటు తిరుగుచు నేను వచ్చానంటాడు. మరి అపవాది ఎందుకు అక్కడికి వెళ్ళాడో దేవునికి తెలుసు గనుక డైరెక్ట్గా యోబు గురించి దానితో మాట్లాడటం మనం గమనిస్తాం. అప్పుడు అపవాది చెబుతున్న మాట ఏమిటంటే, నీవు అతనికిని అతని ఇంటి వారికిని కంచె వేసితివి కదా అని మరి సాతాను మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భం అంతా, ఈ వచనాలన్నీ మనం పరిశీలించినప్పుడు భూమి మీద మాత్రమే సాతాను ఉండట్లేదు. మరి అవసరమైనప్పుడు అది దేవుడి దగ్గరికి కూడా వెళ్ళి దేవునితో మాట్లాడుతూ ఉన్నది. ఏ ఉద్దేశముతో అది దేవుడి దగ్గరికి వెళ్ళిందో దేవునికి తెలుసు కనుక యోబుని గురించి తనతో మాట్లాడినప్పుడు, నువ్వు నాకు పర్మిషన్ ఇస్తే అతనిని కూడా నా వైపు తిప్పుకుంటానన్నట్టుగా మరి పర్మిషన్ తీసుకుని వచ్చింది. ఈ రోజున ఈ పాఠం ద్వారా మనకి దేవుడు ఏమి నేర్పిస్తూ ఉన్నాడంటే, ఎవరైతే దేవునికి భయభక్తులు కలిగి పరిశుద్ధంగా న్యాయముగా నడుచుకుంటూ దేవుని నామానికి భూమి మీద మహిమ తెస్తూ ఉంటారో, వాళ్ళ కోసం మరలా దేవుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చి భూమి మీద ఉన్న మనుషులను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేసినట్లుగా ఈ వచనాలు మనకు నేర్పుతూ ఉన్నాయి. కాబట్టి యోబులాగా మనము కూడా ప్రతి అరుణోదయమును లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించుట ద్వారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా, చెడుతనాన్ని అసహించుకోవడం ద్వారా యోబుని ఏ విధంగా మరి సాతాను ఏమి చేయలేకపోయిందో మనల్ని కూడా ఆ విధంగానే అది ఏమి చేయలేదని ఈ పాఠాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఒకవేళ సాతానుకు లొంగకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ కూడా తెచ్చుకొని వస్తాడు. కాబట్టి అటువంటి సమయంలో కూడా ప్రార్థనతోనూ వాక్యముతోనూ వాడిని ఓడించుటకు ఒక వ్యక్తి మన ఎదుట ఉన్నాడు, యోబు. అలాంటి జీవితం మనందరము జీవించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను.